నూతన సంవత్సర శుభాకాంక్షలు జానయ్య గారు. సేమ్ టు యూ సార్. ఓకే. జానయ్య గారి మిర్చి తోటలో ఈరోజు ఉన్నాము. రైతు సోదరులందరికి గూడా ఆర్‌పిఎస్ 76 నుంచోని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భూమిని కాపాడాలి, రైతుని కాపాడాలి అనే నినాదంతోటి సౌత్ ఇండియాలో పెద్ద ఎత్తున ఆర్‌పిఎస్ 76ని మేము రైతాంగానికి అందజేయటం జరుగుతుంది. దానిలో భాగంగా రైతు పోస్ట్ మాస్టర్ గారు జానయ్య గారి తోటలోనికి రావటం జరిగింది. జానయ్య గారు చాలా డెడికేషన్‌గా మా జూమ్ మీటింగ్‌లు గానియండి, విత్తన శుద్ధి దగ్గర నుంచొని అద్భుతంగా మన ప్రొడక్ట్‌ని వాడుతూ రిజల్ట్ అనేది తీయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు జానయ్య గారి మాటల్లో ఆర్‌పిఎస్ 76 వాడుతున్న జానయ్య గారు ఎలాంటి రిజల్ట్స్ అనేది తన పొలంలో కనబడ్డది, మిగతా తోటలకు, ఈ తోటకు ఉన్న డిఫరెంట్ ఏందనేది ఇప్పుడు జానయ్య గారిని అడిగి మనం తెలుసుకుందాం మిత్రులారా. జానయ్య గారు చెప్పండి సార్. ఆర్‌పిఎస్ 76 మీరు మొదటి నుంచోని వాడుతున్నారు. నారు విత్తన శుద్ధి దగ్గర నుంచోని వాడటం జరుగుతుంది. ఎలాంటి అనుభవం అంటే మీరు ఫీల్డ్‌లో కలిగింది? సార్ ఆర్‌పి ఈ ఆర్‌పిఎస్ 76 వాడిన దగ్గర నుంచి ఆ! ఫస్ట్ నుంచి మన ఈ చిన్న మొక్క నుంచి పిలకల బ్రాంచెస్ ఎక్కువ రావటం, ఓకే. చెట్టు గ్రోతింగ్ గానీ బాగుంది. ఓకే. ఇది మొత్తం పెరుగుదల గనుక మంచిగుంది. కలర్ గానీ ఓకే. ఎప్పుడు చూద్దామన్నా మన ఆర్‌పిఎస్ వాడటం వల్ల మంచి ఓకే. గ్రోత్‌గా, కలర్‌ఫుల్‌గా ఉంది. ఓకే. మంచి ఒక క్రాప్ కూడా మంచిగా పడ్డది సార్. ఆ క్రాప్ కూడా సెట్ అయింది. క్రాప్ కూడా సెట్ అయింది సార్. ఓకే. బాగానే ఉంది. ఇది ప్రతి ఒక్కళ్ళు వాడొచ్చు సార్. ఓకే. ఈ ఆర్‌పిఎస్ 76 ఓకే. భూమిని కాపాడాలి, రైతుని కాపాడాలి అనే సదుద్దేశంతో నేను ఓకే. మీకు పరిచయం అయ్యి నేను వాడినా సార్. ఓకే సార్. బాగా సక్సెస్ అయింది సార్. ఓకే. బాగుంది సార్. ఓకే. థ్యాంక్ యూ జానయ్య గారు. జానయ్య గారి మాటల్లో విన్నారు గదా! ఇదంతా గూడా ఆర్‌పిఎస్ 76 వాడిన రైతుల యొక్క అనుభవాలు. మిత్రులారా, ఆర్‌పిఎస్ 76 అనేది మట్టిలో నుంచొని తీసిన లిక్విడ్ ఇది. ఇది కంప్లీట్‌గా 20 అడుగుల లోతులో నుంచొని తీసిన లిక్విడ్ కాబట్టి భూమిలో ఉన్న మూలకాలన్నింటిని గూడా మొక్కకు అందించే విధంగా ప్రారంభం నుంచొని గనక రైతులు వాడగలిగితే అద్భుతమైన క్రాప్ అనేది సెట్టింగ్ అనేది అయితూ ఉంది. రెండవది క్రాప్ కూడా చూడండి ఎంత అంటే గట్టిగా, అంటే ఎంత పొడవు ఉంది, ఎంత క్వాలిటీ ఉందనేది కూడా ఇక్కడ గమనిస్తూ ఉన్నారు. చాలా మేము కాయల్ని కూడా అంటే మలచలేకపోతున్నాము. ఎందుకనంటే ప్రతి చెట్టు కూడా ఏందనంటే ఎండింగ్ వరకు కూడా క్రాప్ అనేది చూడండి, ఫ్లవరింగ్ ఉంది, గ్రోత్ ఉంది అండ్ క్రాప్ అనేది ఉంది. మా ముఖ్య ఉద్దేశం ఏంది అనంటే భూమిలో సేంద్రియ కర్బనం ఎప్పుడైతే బాగా డెవలప్ అవుతుందో అప్పుడు మాత్రమే రైతు సక్సెస్ అవుతాడు. రైతు వేసిన పంటలు కూడా సక్సెస్ అనేది అవుతాయి. దానికి నిదర్శనమే ఆర్‌పిఎస్ 76 పెద్దలారా. ఈరోజు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో ఎకరానికి 40 నుంచొని 50 క్వింటాల్ అనేది మంచి సీడ్ గనక రైతులు ఎన్నుకున్నట్టయితే ఈరోజు అనేక కంపెనీల సీడ్ని కూడా రైతులు వేస్తున్నారు. దాంట్లో ప్రధానంగా మాకు అంటే మేము చాలా ఫీల్డ్లలో కూడా ఏంటంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు. సీడు విషయంలో కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలా గనక పడకుండా మంచి సీడ్ని సెలెక్ట్ చేసుకొని మన ఆర్‌పిఎస్ 76ని గనక ప్రారంభం నుంచొని విత్తన శుద్ధి దగ్గర నుంచొని గనక వాడుకున్నట్లయితే ఎకరానికి యావరేజీ 40 క్వింటాల నుంచొని 50 క్వింటాల్ అనేది దిగుబడులు తీయొచ్చు మిత్రులారా. ఇది ఆర్‌పిఎస్ 76 యొక్క రిజల్ట్ మిత్రులారా. రైతులందరూ కూడా విధిగా భూమిని కాపాడాలి. భూమిని ఎందుకు కాపాడాలి? భూమి అనేది ఒక వరం, మనకిచ్చిన ఒక వరం, ప్రకృతి ఇచ్చిన ఒక వరం. కానీ ఆ భూమిని మనం కెమికల్స్ ఏసి మొత్తం టోటల్గా భూమిలో జీవం లేకుండా చేస్తూ ఉన్నాము. భూమిలో జీవం ఉంటేనే పంట పండుతుంది. భూమి అనేది కొన్ని కోట్ల సూక్ష్మజీవుల యొక్క కలయిక. అలాంటి సూక్ష్మజీవులన్నీ కూడా ఏందనంటే ఈరోజు చనిపోయి డెడ్ అయ్యి ఈరోజు భూమాత మొత్తం టోటల్గా ఏందనంటే ఇబ్బంది పడుతూ ఉంది. అలాంటి పరిస్థితులలో రైతాంగాన్ని ఎడ్యుకేట్ చేస్తూ ఈరోజు జూమ్ మీటింగ్ల ద్వారా, ఓపెన్ మీటింగ్ల ద్వారా ఈరోజు భూమిని కాపాడాలి, రైతును కాపాడాలి అనే నినాదంతో మేము పని చేస్తూ ఉన్నాము. రైతుల అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఈరోజు ఏ రైతును చూసినా కానీ
వాళ్ళు గనక సీడ్‌ని గనక మంచిగా సెలెక్ట్ చేసుకొని, యాజమాన్య పద్ధతులు గనక మంచిగా పాటించినట్టయితే ఎకరానికి 40-50 క్వింటాలు మేము తీపిస్తూ ఉన్నాము. ఇది ఆర్‌పిఎస్ 76 యొక్క రిజల్ట్ మిత్రులారా. ఆర్‌పిఎస్ 76 అనేది భూమిని పునర్యవ్వనాన్ని తీసుకొచ్చే విధంగా, భూమిలో మూలకాలు భాస్వరం గానీ, నత్రజని గానీ, ఈరోజు పొటాష్ గానీ ఇవన్నీ మొక్కకు అందట్లేదు. అందుకోసం ఏందనంటే పెట్టుబడులు బాగా పెరిగిపోవటం అనేది జరుగుతుంది. మన పెట్టుబడులు అనేది బాగా తగ్గాలి, దిగుబడులు బాగా పెరగాలి అనంటే భూమిలో ఉన్న మూలకాలన్నింటినీ కూడా మొక్క వేరు వ్యవస్థ తీసుకునే విధంగా గనక చేసినట్టయితే అద్భుతమైన ఫలితాలు రానున్న రోజులలో మిర్చి రైతులు తీసుకోవచ్చు పెద్దలారా. ఇది ఆర్‌పిఎస్ 76 యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత. ఓకే, థ్యాంక్ యూ జానయ్య గారు. థ్యాంక్ యూ సార్. మీరైతే హ్యాపీగా ఉన్నారా సార్? హ్యాపీ సార్. అంతేనా సార్? హ్యాపీ సార్. హ్యాపీ సార్. ఓకే, ఓకే. ఇదంతా కూడా జానయ్య గారి మాటల్లో విన్నారు. ఇదంతా కూడా చూడండి, పచ్చదనం ఎటు చూసినా కానీ ఏంటంటే క్రాప్ అంటే ఒక క్రాప్ పడ్డ తర్వాత క్రాప్ ఆగుద్ది. యాక్చువల్గా ఒక క్రాప్ అనేది ఆగుద్ది. యాక్చువల్గా గ్రోత్ కూడా ఎలా ఉందనేది కూడా చూడండి. ఫ్లవర్ ఉంది, మంచి గ్రోత్ అనేది రావటం జరిగింది. ఇది రైతుల యొక్క అనుభవాలు, ఆర్‌పిఎస్ 76 యొక్క అనుభవాలు మిత్రులారా. నమస్తే, నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్.